రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇది ఒట్టి కొబ్బరి అండి. ఇది మిక్సీలోకి వేసి పౌడర్ చేయాలి. ఇట్లా బౌల్లో తీసుకున్నాను పౌడర్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఉప్మా రవ్వ వేయాలి. కొంచెం ఒక 5 minutes వేగనివ్వాలి. ఉప్మా రవ్వ కొంచెం పచ్చివాసన ఇది అయిపోయే వరకు కొంచెం అట్లా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం వేయించాం కదా, అది ఉప్మా రవ్వ బౌల్లో వేసుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్ నేను మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకున్నాను. అది ఇప్పుడు యాడ్ చేసుకుంటాను షుగర్ పౌడరు. ఇప్పుడు ఒట్టి కొబ్బరి కూడా పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసి మిక్స్ చేద్దామండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు మిక్స్ చేద్దాం. ఇప్పుడు పచ్చిపాలు కూడా నేను కాంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. మెయిన్ అదే కావాల్సినది ఇప్పుడు కలుపుకోవడానికి. పచ్చిపాలు కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము. కొంచెం కొంచెం వేసేసుకొని కొంచెం ఉంటలు కట్టుకునేలాగా రావాలి, చూసి వేసుకోవాలండి పాలు. ఫైనల్గా అయిపోయింది. ఇలా కట్టేసి దాంట్లో గోడంబి పైన యాడ్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. ఇది రాయలసీమలో ట్రెడిషనల్ అంటే దీనిలో ఎక్కువ ఫంక్షన్స్ వాడతారండి. ఎక్కువ శ్రీమంతాలకి మేము ఎక్కువ ఇది ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తామండి. ఇది ఒకసారి ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు పిల్లలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.